గురు శిష్యుల ఆట మొదలవుతోంది. నాకు ఒకే ఒక్క డౌట్ ఉంది, మీరే తెరచాలి. చెప్పండి. మా రైజింగ్ రాజు గారు ముందు పుట్టారా, మీరు ముందు పుట్టారా? మీ గురువు గారి ఆశీర్వాదం తీసుకోవా? ఇలాంటి శిష్యుని ఇచ్చినందుకు క్షమించండి, క్షమించండి. ఆర్పి గారికి మేము ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ మధ్య ఎందుకో ఒక తెలియని గ్లో ఆయన ఫేస్ లో కనిపిస్తోంది. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బాబా పెళ్ళానైపోతా. నాకు ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అన్న ఈ స్కిట్ కొట్టాను, నీ స్కిట్ కొట్టాను, ఇవన్నీ చెప్తారు కానీ ఇలాంటి మంచి విషయాలు చెప్పరారా? ఆహా, ఈ స్కిట్ కొడతా లేదో నాకే తెలీదు. అయినా మీకేంటండి తక్కువ? యూత్ కి దేవుడు గుర్తొచ్చే సందర్భాలు ఏమిటి? నా కోసం 2 అబ్బాయిలు కొట్టుకుంటే దేవుడా ఎందుకు ఇంత అందం ఇచ్చావని. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు దేవుడు చెప్పాడేంటి తాగమని? నేను ఎవరికైతే తెలుపులాకి ఇస్తానో 50,000 నా సొంత డబ్బులు ఇస్తా. గురువుకి ఇంతవరకు నువ్వేమీ ఇవ్వలేదు. ముద్దే పెట్టు ముద్దే మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు నీకు స్క్రీన్ మీద కొన్ని పోస్టర్స్ చూపిస్తూ ఉంటాం, అది ఎవరికి కరెక్ట్ గా సెట్ అవుతుందో నువ్వు సెట్ చేయాలి. ఓకే. బాబు బాగా బిజీ. ఇదే తండ్రి బాబు బాగా బిజీ. నెక్స్ట్ చూడాలని ఉంది బాబా, నీ బాడీ ఫిట్నెస్ గురించి జనాలకు తెలియాలి. రెడీ. ఇవాళ ఆల్ గర్ల్స్ పార్టీ జరగబోతుంది. మగవాళ్ళు నో ఎంట్రీ ప్లీజ్. నేను చాలా ఇంటర్వ్యూలో చూసాను, మీ అమ్మగారి గురించి మీరు చాలా సార్లు ఏడ్చారు. అది మా అమ్మగారి దగ్గరకు వచ్చినప్పటికి ఎందుకు ఆ ఏడుపు ఆగిపోయింది, చిన్న బాధ అనిపించింది. ఇంకా బాధపడ్డ సందర్భం ఏంటంటే, అంటే నీకే నేను క్లారిఫై ఇవ్వాలి, ప్రపంచంలో ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇంకా దయచేసి మీ ఈటీవీలో